ఒక మంచి రాజధాని ఉండాలా, అది కూడా విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలా, 30,000 ఎకరాలకు తక్కువ ఉండకూడదని చెప్పి చెప్పినాడు. అవును. నేను ఒకటే అడుగుతున్నాను, అది ఏకగ్రీవ తీర్మానమా కాదా? అది అసెంబ్లీలో పెట్టింది ఏకగ్రీవ తీర్మానమా కాదా? మీకు అప్పుడు దాదాపు 70 మంది ఉంటారు కదా ఎమ్మెల్యేలు, మరి వేధించారా? ఇట్లా కాదు, ఒక రాజధాని కాదు 3 రాజధానులు కావాలని చెప్పి మీరు ఓటింగ్ పెట్టించినారా? అభ్యంతరం తెలిపినారా? విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, విజయవాడలో వచ్చేసి అమరావతిలో వచ్చేసి శాసన రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అని చెప్పి అప్పుడు మీరేమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి తీర్మానానికి మీరు సవరణ తీర్మానం పెట్టినారా? లేదు దాన్ని వ్యతిరేకించినారా? అది ఏకగ్రీవ తీర్మానమా కాదా? 30,000 ఎకరాలు అన్నారా లేదా అని చెప్పండి. మీరు 30,000 ఎకరాలు అన్నప్పుడు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ అని నేను చెప్పలేదే, ల్యాండ్ పూలింగ్ అని చెప్పలే. అంటే జగన్మోహన్ రెడ్డి భాష ప్రకారము 30,000 ఎకరాలు కొనాలి, అంతే కదా? ఎక్కడ చూస్తారు భూమి? ఒకవేళ ఉంటే 1,000, 2,000, 3,000 ఎకరాలు ప్రభుత్వం ఉంటుంది, మిగతా అంతా కొనాలి కదా. మీరు 30,000 ఎకరాల భూమి అన్నప్పుడు దాని అట్టం కొనాలనే, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనే